నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, RWS, అటవీ శాఖలకు సంబంధించిన వివిధ అంశాలపై చర్చ. పాలకొల్లు పట్టణంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన మంత్రి నిమ్మల రామానాయుడు. కూటమి ప్రభుత్వం అభివృద్ధే ప్రధాన ధ్యేయంగా పనిచేస్తోందని వెల్లడి. పెట్టుబడుల ముసుగులో చంద్రబాబు భూదోపిడీకి పాల్పడుతున్నారన్న వైసీపీ నేత కేకే రాజు. బోగస్ కంపెనీలకు వేల కోట్ల విలువైన భూములు దారాదత్తం చేస్తున్నారని ధ్వజం. హైడ్రాపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం. పేదల మాత్రమే కూల్చుతోందని, పెద్దల ఇళ్లు హైడ్రాకు కనిపించడం లేదని ఆరోపణ. ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, RWS, అటవీ శాఖలకు సంబంధించిన వివిధ అంశాలపై ఇరువురు చర్చించారు. జలజీవన్ మిషన్ పనుల పురోగతి, నిధుల వినియోగం, పంచాయతీరాజ్ శాఖ పరిధిలోని రోడ్ల అభివృద్ధికి కేటాయించిన నిధులు, నియోజకవర్గాల వారీగా జరిగిన కేటాయింపులు తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పంచాయతీల్లో చేపట్టిన మ్యాజిక్ డ్రైన్స్ పనుల గురించి సీఎంకు డిప్యూటీ సీఎం వివరించారు. అన్ని పంచాయతీల్లో ఈ తరహా డ్రైన్లు నిర్మించడం ద్వారా పారిశుద్ధ్య నిర్వహణ పగడ్బందీగా అమలు చేయాలని ఇరువురు చర్చించారు. అటవీ శాఖ చేపట్టిన హనుమాన్ ప్రాజెక్టు వివరాలను చంద్రబాబుకి పవన్ కళ్యాణ్ వివరించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో 428.30 లక్షలతో పలు అభివృద్ధి పనులకు మంత్రి నిమ్మల రామానాయుడు శంకుస్థాపనలు చేశారు. పట్టణంలోని ASNM గవర్నమెంట్ కళాశాల, కొత్త కొళాయి చెరువుగట్టు వాకింగ్ ట్రాక్ పనులు, 27వ వార్డులో సమత మహిళా భవన్ నిర్మాణము, 27వ వార్డులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన అభివృద్ధి పనులు, ఎల్లార్పేటలోని పార్క్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో ఒక్క అభివృద్ధి సంక్షేమ పథకాలు కూడా అమలు చేయలేదని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక అభివృద్ధే ప్రధాన ధ్యేయంగా పనిచేస్తోందని తెలియజేశారు. 2014-19లో పెద్ద ఎత్తున అభివృద్ధి చేసిన పాలకొల్లు నియోజకవర్గాన్ని, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో మళ్ళీ 1924లో రాష్ట్రం ఆ పరిస్థితి 20 సంవత్సరాలు వెనక్కిపోయింది. మళ్ళీ అదేవిధంగా మన పాలకొల్లు అభివృద్ధి సంక్షేమం కూడా 20 సంవత్సరాలు వెనక్కిపోయినటువంటి పరిస్థితి. అందులో అటువంటి పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని మళ్ళీ ఈరోజు కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక మళ్ళీ పెద్ద ఎత్తున ఈవేళ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ముందుకు తీసుకెళ్తాం. అందుకు ఉదాహరణ మీరు చూస్తూ ఉన్నారు, ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్, ఆ రోజు పెద్ద ఎత్తున మనం నిధులు తెచ్చి అంబేద్కర్ భవన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఒక మోడల్గా అంబేద్కర్ భవన్ నిర్మాణం చేశాం. గత 5 సంవత్సరాల పరిపాలనలో అంబేద్కర్ భవన్ మెయింటెనెన్స్ మాట నుంచి కనీసం రంగులు కూడా 5 సంవత్సరాలు వేయలేనటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీకి అంబేద్కర్ గారి మాట్లాడేటువంటి నైతిక అర్హత వాళ్ళకు ఉందా అని అడుగుతూ ఉన్నాం. అదేవిధంగా 5 సంవత్సరాల వైసీపీ పాలన ఎక్కడ కూడా SC సప్లాన్ నిమిత్తం ఒక్క రూపాయి ఎక్కడ ఇవ్వాల. ఆ రోజు 14-19లో పాలకొల్లు పట్టణంలోనే 45 కోట్ల రూపాయలతోటి ఆ రోజు SC సప్లాన్ ఒక 10వ వార్డు, 11వ వార్డు, 16వ వార్డు, 18వ వార్డు, 21వ వార్డు, 26వ వార్డు, 31వ వార్డు, 27వ వార్డు, ఇవన్నీ కూడా SC సప్లాన్ నిధులతో ఆ రోజు డెవలప్ చేశాం. మరి 5 సంవత్సరాల వైసీపీ పాలనలో SC సప్లాన్ ద్వారా ఒక్క రూపాయి కూడా నిధులు వెచ్చించినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఈరోజు దళితుల గురించి మాట్లాడేటువంటి అర్హత ఎక్కడుందని అడుగుతూ ఉన్నాం. అదేవిధంగా మీరందరూ కూడా చూశారు, ఏదైతే మరి దళిత బిడ్డను చంపి డోర్ డెలివరీ చేసి మళ్ళీ ఆ యొక్క MLCని అనంతబాబుకి సన్మానాలు, సత్కారాలు, అభినందనలు మరి మండల్లో వాళ్ళ పక్కన కూర్చోబెట్టుకుని మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అంటే ఈ రకంగా ఒక దళిత బిడ్డను నిర్దాక్షిణ్యంగా హత్య చేయడమే కాక డోర్ డెలివరీ చేసినటువంటి వ్యక్తులు కూడా మరి ఇంత రకంగా అభినందనలు, సత్కారాలతోటి సన్మానించేటువంటి జగన్మోహన్ రెడ్డికి దళితుల గురించి, దళితుల అభివృద్ధి గురించి మాట్లాడేటువంటి అర్హత ఎక్కడుందని చెప్పి ఈరోజు నేను ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. సుమారు 4.30 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం చాలా గొప్ప విషయం. రామానాయుడు గారి మంత్రిగా ఉండడం వల్లనే ఇది సాధ్యమైంది. వేళ అనేక అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన చేశాం. ప్రధానంగా ఈ పార్క్ విషయాల్లో ఇక్కడ మేమందరం కూడా ప్రధానంగా ఈ వార్డులోనే ఉన్నాం. ఇక్కడ మా పెద్దలందరూ ఎప్పటి నుంచో కోరుతున్నారు ఈ పార్కుని బాగు చేయాలని. ఇవాళ ఈ పార్కు కూడా 50 లక్షలు ఇవ్వడం అనేది మంత్రి గారికి అభినందనలు తెలియజేసి, ఎందుకంటే ఈ పార్కులో పాములు ఇవన్నీ కూడా రోజు కనపడుతున్నాయి. ఇలాంటి పరిస్థితి నుంచి ఇది ఇవాళ వాకింగ్ ట్రాక్ కూడా ఏర్పాటు చేసి బాగా
డెవలప్ చేయడానికి కృషి చేస్తున్నట్టు రామారెడ్డి గారిని అభినందనలు తెలియజేస్తూ ఇన్ని అభివృద్ధి కార్యక్రమంలో మా కూటమి ప్రభుత్వాలు అవుతుంటే మరి జగన్ గారు డబ్బంతా ఏం చేశాడు అని 5 ఏళ్ళ పరిపాలన ఇస్తే ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేయలేదు, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి వెళ్ళిపోయాడు. ఈవేళ హిందువులు దైవమైనటువంటి వెంకటేశ్వర అవమానిస్తూ కల్తీతో నెయ్యిని తయారు చేసి లడ్డూలు తయారు చేసి ఈవేళ దాన్ని సమర్థించుకుంటూ అందరి మీద పొరుచుకోవడం అనేది మేము బాగా ఖండిస్తాం. జగన్ గారు రాజకీయ పార్టీ నాయకులైతే హిందువులందరికీ కూడా క్షమాపణ కోరాలనేది ఈ సభాముఖంగా కోరుతాం. పెట్టుబడుల ముసుగులో సీఎం చంద్రబాబు భారీ భూదోపిడీకి పాల్పడుతూ బినామీలకు వేల కోట్ల విలువైన ప్రభుత్వ సంపదను దారాదత్తం చేస్తున్నారని వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు ధ్వజమెత్తారు. విశాఖ సిటీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రియల్ ఎస్టేట్ కంపెనీలకు ఇన్నాళ్లు ఎకరం 99 పైసలకే కేటాయిస్తూ వచ్చిన చంద్రబాబు ఇప్పుడు ఏకంగా 1500 కోట్లు విలువ చేసే 30 ఎకరాల భూమిని 99 పైసలకే ఏఎస్ఐపి అనే కంపెనీకి కట్టబెట్టారని ఆరోపించారు. 30 కోట్లు క్యాపిటల్ లేని ఆ కంపెనీ 2387 కోట్లు పెట్టుబడులు పెడుతుందని, 1000 మందికి ఉద్యోగాలు కల్పిస్తుందని ప్రజలకు భ్రమలు కల్పిస్తున్నారని దుయ్యబట్టారు. నవంబర్-డిసెంబర్ నెలలో ఆ కంపెనీ తెలంగాణ రాష్ట్రంలో ఆ కంపెనీ రిజిస్టర్ చేయబడటం జరిగింది. తర్వాత ఒక కొరియన్ కంపెనీతో ఒక ఒప్పందం, అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి ఇండస్ట్రియలైజేషన్ పాలసీలో కంపెనీతో కూడా వీరు చేసుకోవడం జరిగింది. కానీ ఏదైతే ఏఎస్ఎఫ్ అడ్వాన్స్డ్ సిస్టమ్ ఇన్ ప్యాకేజ్ టెక్నాలజీస్ ఈ కంపెనీకి సంబంధించి ఇప్పటి వరకు కూడా ఆథరైజ్డ్ క్యాపిటల్ 30 crores మాత్రమే, పేడ్ అప్ క్యాపిటల్ 15.76 crores. వాళ్ళు 23-24 బ్యాలెన్స్ షీట్లో కేవలం ₹1 నుంచి 10 కోట్ల వరకు మాత్రమే ఆ బ్యాలెన్స్ షీట్లో దాంట్లో క్లారిటీ లేదు, చూపించడం జరిగింది. సో ఈ విధంగా ఉన్న కంపెనీకి మీరు 1500 కోట్ల రూపాయలు ఆ ప్రాంతంలో విలువైన భూముల్ని మీరు దారదత్తం చేస్తే 2017లో స్థాపించిన కంపెనీ ఇప్పటి వరకు కూడా మాకున్న సమాచారం ప్రకారం ఆ కంపెనీకి ఈ రోజు వరకు ఉన్న ఎంప్లాయ్మెంట్ 40 మంది మాత్రమే. 40 మంది మాత్రమే ఈరోజు ఏఎస్ఐపి కంపెనీకి సంబంధించి ఉద్యోగులు మాత్రమే ఉన్నారు. కానీ మన ప్రభుత్వంలో ఉన్న ప్రబుద్ధులు, ఈ భూ దోపిడీదారులు, పెట్టుబడుల పేరుతో కట్టుకథలు అడిగే చంద్రబాబు నాయుడు గారు, ఆయన తనయుడు చెప్తుంది ఏంటంటే వీళ్ళు సుమారు 2300 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడతారు, దానికి సంబంధించి 1000 ఉద్యోగాలు కల్పిస్తామని. చంద్రబాబు నాయుడు గారి యొక్క గురించి మనందరికీ కూడా తెలిసిందే. ఆయన గతం అబద్ధం, ఆయన వర్తమానం అబద్ధం, ఆయన భవిష్యత్ అబద్ధం. 1995 నుంచి నేటి వరకు కూడా చంద్రబాబు నాయుడు గారి మాటలు కానీ, ఆ నేతి మూటలు కానీ, ఆయన హామీలు కానీ, ఆయన అబద్ధాలు కానీ మనం పరిశీలిస్తే 1999లో మేనిఫెస్టోలో 1,00,000 ఉద్యోగాలు ఇస్తానని చెప్పాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఆయన ఇచ్చారా? అందరికీ తెలిసిన విషయమే. 2014 ఎన్నికల మేనిఫెస్టోలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, ఈ రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించే వరకు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి నిరుద్యోగ యువతి యువకుడికి కూడా 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తా ఉన్నాను. ఇచ్చారా? బాబు వస్తే జాబ్ వస్తుందని రాష్ట్రంలో ఉన్న గోడలన్నిటి మీద రాతలు. మళ్ళీ 2024 మా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే 40 లక్షల ఉద్యోగాలు కల్పిస్తా అన్నారు. వాళ్ళకి ఉద్యోగాలు వచ్చినాయి, తనయుడికి ఉద్యోగం వచ్చింది, దత్తపుత్రుడికి ఉద్యోగం వచ్చింది, ఆయనకు మళ్ళీ ఉద్యోగం ఇచ్చారు ప్రజలు. కానీ ఈ రోజు వరకు కూడా ఉలుకు పలుకు లేదు. ఆ నిరుద్యోగ భృతి అనేది అతి గతి లేదు. అంటే చంద్రబాబు నాయుడు గారి విజన్ ఏంటంటే సంపద సృష్టిని, ఉద్యోగాల కల్పనని, అభూత కల్పనతో ప్రజల్ని మభ్యపెట్టి మాయపెట్టి మోసగించడమే చంద్రబాబు నాయుడు గారు ఉన్న ఒక విజన్. సరే, అవన్నీ పక్కన పెడితే ఈరోజు ప్రధానమైన అంశం ఏంటంటే విశాఖపట్నంలో మీరు 20 నెలల నుంచి పెట్టుబడుల పేరుతో, పరిశ్రమల పేరుతో
భారీ భూదోపిడీకి పాల్పడి స్కాములకు పాల్పడిన మీరు ఇప్పటి వరకు కూడా ఈ వేలాది కోట్ల రూపాయల భూముల్ని పప్పు బెల్లాలా పంచిపెట్టడం ద్వారా ఎన్ని ఉద్యోగాలు కల్పించారని మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాం. ఇబ్రహీంపట్నంలో ఇటీవల దాడికి గురైన మాజీ మంత్రి జోగి రమేష్ నివాసాన్ని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వైసీపీ నేతలు పరిశీలించారు. ఈ సందర్భంగా భీమవరం ఇన్ఛార్జ్ చినిమిల్లి వెంకట్రాయుడు మాజీ మంత్రి వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వం పోలీసులతో కలిసి దుండగులతో దాడి చేయించిందని ఆరోపించారు. రాష్ట్రంలో నిరంకుశ పాలన సాగుతోందని, ఇలాంటి దాడులు ప్రజాస్వామ్యానికి విఘాతమని వారు విమర్శించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అంటే పోలవరం నుంచి నూజివీడు, నరసాపురం, ఆకివీడి మధ్య ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి 5 జిల్లాల నుండి 46 మండలాల నుంచి కూడా కాపు ప్రముఖులందరూ కూడా ఈ రోజున మా రమేష్ గారు మాజీ మంత్రి గారు గత నెల 1వ తారీఖుని ప్రభుత్వం నిరంకుశంగా గోండాలతో వారి ఇంటిని ధ్వంసం చేసే విధానం సినిమా పార్టీలో పోలీసులతో సహా పోలీసులు ఎంబడబెట్టుకుని దొండగలను ప్రోత్సహిస్తూ ఎవరి మీదైతే వైఎస్ఆర్ పార్టీలో ఒక మాటగారితనంగా ఉంటూ ప్రభుత్వం యొక్క అవకతవకల్ని ఎవరైతే ప్రశ్నిస్తున్నారో వాళ్ళందరినీ కూడా వారు రెడ్ బుక్ అనేటువంటి విధానంలో వాళ్ళు టార్గెట్ చేస్తూ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలందరినీ అలాగే ప్రజలను భయభ్రాంతులు కలిగించే విధానంగా మొన్న 1వ తారీఖున జరిగినటువంటి కార్యక్రమం యావత్ రాష్ట్రం అంతా కూడా ప్రజల్లో ఒక భయాందోళన అటువంటి ఇది అసలే నిరంకుశ పరిపాలన, ఇది ప్రజాస్వామ్యమా ఒక నిరంకుశ రాజరకమా అనే విధంగా చేసిన కార్యక్రమానికి ప్రజలందరూ కూడా పరిశీలిస్తూ ఉన్నారు. ఇంకేదంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ఇటువంటి నిరంకుశ విధానమే. గతంలో రంగా గారు కానివ్వండి, మరి రంగా గారితో కుటుంబంతో ఎంతో సంబంధాలు ఉన్నటువంటి ఒక రకంగా చెప్పాలంటే రంగా గారి శిష్యుడు మన రమేష్ గారు, వారి కుటుంబాన్ని కూడా అణిసివేసే ధోరణిలో ఇలా ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులు ఎవరైతే మాట్లాడుతున్నారో, వాళ్ళని ఎవరైతే ప్రశ్నిస్తున్నారో వాళ్ళందరూ అణిచేయాలనే ధోరణితో ప్రభుత్వం ఉంది. ఈ రకమైన నిరంకుశం ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో మరి ప్రభుత్వానికి క్షమరగా వేయటం బాగా తప్పదని ఇవాళ మరి మా కాపు పొలంతో ఎంతో సన్ని సంబంధాలు ఉన్నటువంటి రమేష్ గారికి పూర్తిగా మా జిల్లా తరఫున, మా కాపు సంఘాల తరఫున నాయకులందరూ కూడా వారి మద్దతును తెలియపరచడం ఈ కార్యక్రమం ఇక్కడ కూడా ఆగదు. ఇక్కడి నుంచి ప్రతి మండలంలోనూ ఆ జిల్లాలో ఉన్నటువంటి 46 మండలాలను సమావేశాలు ఏర్పాటు చేసి ఈ ప్రభుత్వం యొక్క దోపిడీ విధానాన్ని ప్రజలకు తీసుకెళ్తే మా బాధ్యతగా ఉంటూ ఖచ్చితంగా రమేష్ గారికి పూర్తిగా మేము మద్దతు ఇస్తామని చెప్పి సందర్భంగా తెలియదు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.